ధనుర్మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉందని, అందులో నేడు భోగి కావడం చాలా విశేషమని అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు విజయ్ భట్టర్ అన్నారు. కడప నగరంలోని గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పౌర్ణమి కూడా శ్రీ గడ్డి బజార్లోని ఉన్న ఆలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. ఈరోజు అది కాకుండా ఈరోజు భోగి కూడా సందర్భంగా భోగి కూడా ఉంది. ఈరోజు సంక్రాంతి కూడా 3 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈరోజు విశిష్టత ఏంటో మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు విజయ్ భట్టర్ స్వామి మనతో పాటు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈరోజు విశిష్టత ఏంటి, ఈరోజు ఎటువంటి పూజలు జరుగుతున్నాయి? ఓం నమో వెంకటేశాయ. మన భారతీయ సనాతన ధర్మంలో, సంస్కృతిలో, సంప్రదాయంలో అతి విశేషమైనటువంటి పండగ భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 పండుగలు విశేషంగా మన హిందువులందరూ కూడా చేయడం, ఇది మతాలకు అతీతంగా జరిపేటువంటి విశేషమైనటువంటి పండగగా మనం శాస్త్రంలో తెలుసుకున్నాం. ఇటువంటి పండగ ఈరోజు పుష్యశుద్ధ పౌర్ణమి అనగా జనవరి 13వ తారీఖు, ఈరోజు సోమవారము, ఆరుద్ర నక్షత్రము, భోగి మరియు పౌర్ణమి ధనుర్మాసంలో విశేషంగా రావడం చాలా విశేషమైనటువంటి శాస్త్రం చెప్పబడింది. చాలా మంది పండితులు ఈరోజు ఆరుద్ర నక్షత్రము, భోగి మరియు సోమవారం విశేషం అంటున్నారు. కానీ ఇక్కడ విశేషం ఏమంటే ధనుర్మాసంలో, విష్ణు మాసంలో ఈ ఆరుద్ర నక్షత్రం శివకేశవులు భేదం లేదనేది దీన్ని తెలియజేస్తోంది. అంత విశేషమైనటువంటి ఈ యొక్క భోగి రోజు విశేషమైనటువంటి హిందువులందరూ కూడా తలస్నానం ఆచరించి ఉదయాన్నే సంప్రదాయమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ధరించి పెద్దవాళ్ళను ఆశీర్వాదం తీసుకొని మన కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి వైష్ణవ దేవాలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గడ్డిబజార్ బాలాజీ దేవంలో 1965లో స్వామివారి ప్రతిష్ఠ విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా కీర్తిశేషులు వెంకదారి సుబ్బరాయుడు గారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కైంకర్యాన్ని కూడా విశేషంగా జరుపుతున్నారు. శ్రీపాంచరాత్ర ఆగమరీత్యా వంశపారంపర్యంగా అర్చకత్వం మేము చేస్తున్నాం. విశేషమైనటువంటి దేవస్థానం సంబంధించిన కమిటీ సభ్యులు చక్రవర్తి గారు, సత్యనారాయణ గారు, పద్మనాభరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఇలా అందరూ కూడా, నాగేశ్వరరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విశేషంగా దగ్గరుండి జరిపిస్తున్నారు. అలాగే భక్తులు, మహిళలందరూ కూడా విశేషంగా ఈ ధనుర్మాసోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పౌర్ణమి ధనుర్మాస వ్రతాన్ని గోట్ల కళ్యాణోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని ఉదయం స్వామివారికి ఆస్థానం ఏర్పరిచి విశేషమైనటువంటి ఆరాధనంతో కూడా చేసుకుని స్వామివారికి ధనుర్మాస పూజ చేసుకుని ఇప్పుడు స్వామివారికి పౌర్ణమి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతానికి సిద్ధమవుతున్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే సామూహికంగా చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేస్తే ఎంత బలం వస్తుందో అంత ఫలం వస్తుందని శాస్త్రం చెప్తుంది. అంత విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చేస్తున్నాం. ఈనాటి సాయంత్రం 6 గంటల నుండి గోదా కళ్యాణోత్సవాన్ని కోసం వివాహం కానిటువంటి కన్యలకు ఈ యొక్క వివాహ ప్రాప్తి వరకు గోదా కళ్యాణోత్సవాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభిస్తున్నాం. ఈ విశేషమైన భోగి రోజు ఈ యొక్క కార్యక్రమం రావడం, కుటుంబ సమేతంగా అందరూ కూడా ఒక చేట ఈ భోగి రోజు చేరడం కూడా విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు విధి నివాలో వాళ్ళు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నారు. కానీ భోగి రోజు కుటుంబ సమేతంగా అందరూ కూడా గడపాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు అందరూ కూడా ఒక చోట చేయడం, ఇటువంటి కళ్యాణాలు, లోక కళ్యాణార్థం ఇటువంటి కళ్యాణాలు, అభిషేకాలు, వ్రతాలు జరగడం విశేషంగా మనం చెప్పవచ్చు. ఇది కడప నగరానికే చాలా తలమానికంగా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నగరానికి, ఈ యొక్క కుల మతాలకు అతీతమైనటువంటి ఈ నగరంలో ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా జరగాలని ఆ భగవంతుని ప్రార్థన చేసుకుని విశేషమైనటువంటి ఈ కైంకర్యాలను కూడా మేము చేస్తున్నాం. ఇది మొత్తానికి చూసుకుంటే మొత్తం కూడా సంక్రాంతి ఈరోజు భోగి సందర్భంగా కూడా ఈరోజు గడ్డి బజార్లోని లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా కళ్యాణంతో పాటు ధనుర్మాసంలో కూడా ప్రత్యేక పూజలు కూడా చేసిన నేపథ్యం ఈరోజు ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ కాదు, ఈ నెలంతా కూడా ధనుర్మాసంలో కూడా ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఈ 3 రోజులు కూడా లక్ష్మీ సత్యనారాయణ స్వామి దాంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతుంది. అందరూ కూడా భక్తులు పాల్గొనాలి. ఈరోజు చాలా విశేషమైన రోజు అని చెప్పి కూడా ఆలయ ప్రధాన అర్చకులు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేశ్వర, శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప.